అందరికీ నమస్తే. ఊర్లల్లో కామన్గా కొంచెం ఎక్స్ట్రాలు చేస్తే ఏమన్నా మోతేవారు అనుకుంటున్నావు అంటారు జనరల్గా. ఇప్పుడు కాలేజ్ ఏజ్లో ఇంత ఎనర్జీగా ఉండే మీకంటే మోతేవారులు ఎవరు ఉండరు. సో అలాంటి మోతేవారుల మధ్య మామూలుగా సినిమాలు చేసినా ఎవరం ఏం చేసినా కూడా కింది దాకా ప్రజల దగ్గరికి చేరడానికే మేము ఆరాటపడుతుంటాం మా అందరి. అలా చేరిన రోజే స్టార్లు అయిపోతాం అందరం. కానీ వాళ్ళు కింద నుంచే వచ్చారు, ఆ ప్రజల లోపల నుంచే బయటకు వచ్చారు మై విలేజ్ షో టీం. అందుకే మీకు మధుర శ్రీధర్ గారైనా నేనైనా వరమైనా ఇంకేం ఆలోచించకుండా మీతో పనిచేయడానికి కారణం ఏంటంటే మీరు ఆల్రెడీ ప్రజల లోపల దాకా ప్రజల హృదయాల దాకా వెళ్ళిన వాళ్ళు. సో మీతో పనిచేయడం మాకు కూడా ఒక కిక్కు. ఆ కథ చెప్తున్నప్పుడు నేను ఆ స్క్రిప్ట్ చెప్పినప్పుడే నేను 1 గంట సేపు 2 గంటలు ఇద్దరు కూర్చొని చెప్పారు. ఇంత మంచి అంటే G5తో నాకు ఒక అనుబంధం ఉంది. విమానం అనే సినిమాకి నేను మ్యూజిక్ డైరెక్టర్ చేశాను, మీరందరూ వినే ఉంటారు. నాన్న గురించి ఒక పాట. నా చరణ్ అర్జున్ అనే పేరుతో నా మొదటి ఫుల్ ఫ్లెజ్డ్ సినిమా విమానం G5లోనే వచ్చింది. ఇప్పుడు మొదటి వెబ్ సిరీస్ కూడా G5లోనే వస్తుంది, నేను చేసిన మొదటి వెబ్ సిరీస్ ఇది. సో తప్పకుండా విమానం కంటే ఎక్కువ పేరు నాకు తీసుకొచ్చి వాళ్ళు వెళ్ళినట్టే ఊర్లల్లో విలేజ్లో అందరి రూట్స్లోకి తీసుకెళ్తుంది ఈ సినిమా నా పేరునని నాకు నమ్ముతున్నాను. అంత కష్టపడి రేపు బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చేయబోతున్నాం. మధుర శ్రీధర్ గారు ఇందాక చెప్పినట్టు నన్ను స్టైల్ అనే సినిమాలో మీరందరూ కూడా ఈ మధ్య బాగా ట్రెండ్ అయింది. మెరుపై సాగరా ఆ గెలుపే నీదిరా, నీ రేపటి లక్ష్యం మరువకు సోదరా. మీకంటే చిన్నగా ఉన్నప్పుడు రాశాను నేను ఆ పాటని. ఆ పాట మధుర శ్రీధర్ గారి మధుర ఆడియో ద్వారా రిలీజ్ అయిన పాట అది. సో అలాగే స్నేహగీతంలో రాశాను. నేను ఎప్పుడు అడుగుతూ ఉండేవాడిని, సార్ నన్ను మ్యూజిక్ డైరెక్టర్గా గుర్తించండి సార్ ప్లీజ్ అని. సో అది ఇంత మంచి వెబ్ సిరీస్ ద్వారా నన్ను లాంచ్ చేస్తున్నారు G5లో. అలాగే అనిల్, శివన్న, మళ్ళీ కూడా అద్భుతమైన లిరిక్ రైటర్ అవ్వబోతున్నాడు. టాప్ 5 లిరిక్ రైటర్లో తను ఉండబోతున్నాడు. ఎందుకంటే నేను కూడా నా ట్యూన్తో పాటు లిరిక్ రాసేవాడిని, కానీ ఆయన లిరిక్స్ చూసి ఒక్క అక్షరం కూడా నేను మార్చలేదు. అంత అద్భుతమైన లిరిక్ రైటర్ని అందిస్తున్నాడు శివన్న ఈ సినిమాకి. దీని వెనక్కున్న అందరికీ మరొకసారి కృతజ్ఞతలు. ఆల్ ది బెస్ట్, అడ్వాన్స్ కంగ్రాచులేషన్ ఆనంద్ గారికి. సో మీరు విజయ్ గారు మీరిద్దరు వచ్చిన తర్వాత మా అందరికీ ధైర్యం వచ్చింది, మేము కూడా స్టార్లు అవుతామని. సో మన నేల నుంచి వచ్చి మీరు స్టార్లు అయ్యి మా అందరికి ఇన్స్పిరేషన్ కలిగించారు. మీ చేతుల మీదుగా ఈరోజు ఈ పోస్టర్ లాంచ్ అవ్వడం చాలా హ్యాపీ బ్రదర్. థ్యాంక్ యూ. మళ్ళీ నెక్స్ట్ ఈవెంట్లలో కొంచెం పని చేసి మా పాటలు కూడా రిలీజ్ అయినాక ఇంకెక్కువ మాట్లాడతాను. థ్యాంక్ యూ.